అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి యువకులకు సందేశాన్ని ఇస్తున్నాను. ఖచ్చితంగా యువకులు ఎవరైనా కూడా నామినేషన్ లో పార్టిసిపేట్ చేయండి. ఇది నామినేషన్ వేయడం అంటే మనకు చాయ్ తాగినంత ఈజీ, పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. ఎవరైనా కూడా నామినేషన్ వేయొచ్చు. 21 సంవత్సరాలు దాటున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు. కానీ ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కమిషన్ దగ్గర కొంచెం పానిక్ గా ఒకటి నడుస్తూ ఉన్నది. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ దానికి పర్టికులర్ గా ఏదైనా అధికారికంగా ప్రకటన కూడా లేదు. కొంతమంది ఇంటి ట్యాక్స్ కట్టమంటున్నారు, కొంతమంది నల్ల ట్యాక్స్ కట్టమంటున్నారు. కానీ ఎక్కడ కూడా నామినేషన్ పత్రాల్లో కూడా ఎక్కడ ఇంటి ట్యాక్స్ కట్టండి లేదా నల్ల ట్యాక్స్ కట్టండి అని లేదు. అదే విధంగా నేను నామినేషన్ వేసి వచ్చాను. అందులో కూడా చెక్ లిస్ట్ లో కూడా ఎక్కడ కూడా మీరు ఇంటి ట్యాక్స్ కట్టాలి లేదంటే నల్ల ట్యాక్స్ కట్టాలి, ఎన్ఓసి తీసుకోవాలని ఎక్కడ కూడా లేదు. కానీ నేను కమిషనర్ గారిని అడిగితే తను మీ ఇష్టం అని చెప్తున్నారే తప్ప దాని పర్టికులర్ గా దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయంటే తను కూడా ఏం చెప్పలేకపోతున్నారు. నోటీస్ బోర్డులో కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటివరకు పెట్టలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేల్కొనండి, అడగండి. నన్నెవరు కూడా ఎన్ఓసి గిట్ట ఏం అడగలేదు. నా నామినేషన్ వేసాను. ఈ చెక్ లిస్ట్ లో కూడా ఎక్కడ కూడా నాకు నామినేషన్ రిమార్క్ అన్నట్టు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే అడుగుతలేరో వాళ్ళను కిరకాసులో పెడుతున్నారు తప్ప అడిగే వాళ్ళందరినీ కూడా క్లారిటీ ఉన్నారు. ఇష్టానుసారంగా చేయడానికి కాదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలా ఉంటుందో అలానే చేస్తారు ఎలక్షన్స్. మనం వర్బల్ గా చెప్పడం కదా, అదే కమిషనర్ గారు చెప్పారో కలెక్టర్ గారు చెప్పారని అనుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగానే ఎలక్షన్స్ నడుస్తాయి. ఏదున్నా నోటీస్ బోర్డులో పెట్టమని చెప్పాను నేను కమిషనర్ గారికి కూడా. ఇప్పటివరకు కూడా నోటీస్ బోర్డులో పెట్టలేదు. దయచేసి ఎవరు ప్యానిక్ కాకండి. ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా ప్రాపర్ గా వచ్చి ఇక్కడ నామినేషన్ వేసేయండి. నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకొక చిన్న విషయం, మనకు ఓటర్ ఐడి కార్డులలో మనం ఆన్లైన్ లో కొడితే 2 విధాలుగా ఓటర్ ఐడి కార్డు చూపిస్తాయి. ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూపించినట్టు చూపిస్తాయి, ఇంకోటి మున్సిపల్ ఎలక్షన్స్ చూపించినట్టు చూపిస్తాయి. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ లో చూపిస్తున్నారో అది మాత్రమే సీరియల్ నెంబర్ అనేది మనం సబ్మిట్ చేయాలి. పొరపాటున మనం ఎమ్మెల్యే అప్పుడు సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పర్టికులర్ గా గమనించగలరు. అదే విధంగా కొత్త పాస్బుక్ అనేది ఒకటి వస్తుంది, కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాలని. అది కూడా పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అది ఏది ఉన్నా కూడా నోటీస్ బోర్డులో పెడితే బాగుంటుందని తెలియజేస్తూ, అదే విధంగా అధికారులు కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదున్నా వర్బల్ గా చెప్పకండి సార్. దయచేసి నోటీస్ బోర్డులో పెట్టండి. నోటీస్ బోర్డులో పెడితే మేము అన్ని చూసుకుంటాము. ఈ ఎలక్షన్ ఈసీ ఇచ్చిన నియమ నిబంధనలు అక్కడ పెట్టండి. ఒక క్యాండిడేట్ ఎలా ఉండాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది దాని ప్రకారం మేము సబ్మిట్ చేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా యువతులు పోరాడాలి, ఈ సమాజాన్ని మార్చాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.